హాయ్ అండి, వెల్కమ్ టు శ్రావణి ముద్దన వ్లాగ్స్. ఎలా ఉన్నారు? ఈవినింగ్ స్నాక్గా ఏదైనా కొత్తగా ట్రై చేయాలి అనుకుంటున్నారా? ఇంకెందుకు ఆలస్యం, ఈ బ్రెడ్ పకోడాని ట్రై చేయండి. సో ఇది మధ్యలో స్టఫింగ్తో సూపర్ టేస్టీగా ఉంటుందన్నమాట. దీన్ని టమాటో సాస్తో సర్వ్ చేసినట్టయితే మరింత ఎమ్మీగా ఉంటుంది. సో దీనికోసం మొదటగా మనం స్టఫింగ్ అనేది ప్రిపేర్ చేసుకోవాలి. దానికోసం నేను ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి ఒక 2 స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకున్నాను అనమాట. సో ఆయిల్ హీట్ అయ్యాక ఆవాలు జీలకర్ర వేసి చిటపటలాడిన తర్వాత అందులోకి ఒక చిన్న ఆనియన్ తరుగుని యాడ్ చేసుకున్నాను. అలాగే 1 స్పూన్ వచ్చేసి పచ్చిమిర్చి తరుగును కూడా యాడ్ చేసుకొని కాస్త ఫ్రై చేసుకుంటున్నాను. సో ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత ఇందులోకి కొంచెం రుచికి సరిపడా సాల్ట్, అలాగే పసుపు, అలాగే కొంచెం ధనియాల పొడి కూడా యాడ్ చేసుకుంటున్నాను అనమాట. సో ఇవి కొంచెం ఫ్రై చేయాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత ముందుగానే మనం ఉడికించి పెట్టుకున్న బంగాళాదుంపని మెత్తగా మెదుపుకొని ఇందులోకి యాడ్ చేసుకోవాలి. ఎంత మెత్తగా వీలైతే అంత మెత్తగా ఈ బంగాళాదుంపని మెదుపుకోవాలి. అలాగే ఇందులోకి ముందుగానే కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను కూడా యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలన్నమాట. సో ఈలోపు మీరు ఇంకా ఎవరైనా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయనట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం కోసం వీడియో కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేయండి. గంట సింబల్ని క్లిక్ చేసినట్టయితే కొన్ని నోటిఫికేషన్స్ వస్తాయి. ఆల్ అనే ఆప్షన్ క్లిక్ చేసినట్లయితే నేను చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు వస్తుంది. స్టఫింగ్ అనేది రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు మనం శనగపిండి మిశ్రమాన్ని తయారు చేసుకోవాలన్నమాట. దానికోసం ఒక గిన్నె తీసుకొని అందులో 1 కప్ శనగపిండి యాడ్ చేసుకున్నాను. అలాగే టేస్ట్కి సరిపడా సాల్ట్, అలాగే కొంచెం వంట సోడా కూడా యాడ్ చేసుకొని కొంచెం నీళ్ళు యాడ్ చేసుకుంటూ సో దీన్ని కలుపుకుంటున్నాను అనమాట. సో ఇలాగా ఉండలు అనేవి ఏం లేకుండా కలుపుకోవాలి. సో ఇందులోకే నేను ఇంకా కొంచెం కారం కూడా యాడ్ చేసుకుంటున్నాను. సో మీరు కావాలంటే ముందే కూడా యాడ్ చేసుకోవచ్చు. కొంచెం కారం, అలాగే వచ్చేసి ఒక 1/2 స్పూన్ వాము కూడా యాడ్ చేసుకొని దీని అంతటిని బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. వాము చాలా మంచి టేస్ట్ ఇస్తుంది. మీకు నచ్చకపోతే వదిలేసుకోవచ్చు అనమాట. సో ఇంకా బ్రెడ్ తీసుకోవాలి. నేను ఇక్కడ వచ్చేసి శాండ్విచ్ బ్రెడ్ తీసుకుంటున్నానండి. సో ఈ బ్రెడ్కి ఇందాక మనం చేసుకున్న మిశ్రమాన్ని, ఈ స్టఫింగ్ను వచ్చేసి ఇలాగా మొత్తం అంతా స్ప్రెడ్ చేసుకోవాలన్నమాట. స్ప్రెడ్ చేసిన తర్వాత ఇంకొక బ్రెడ్ స్లైస్ తీసుకొని సో దీని మీద ఉంచేసుకొని కొంచెం అదుముకోవాలన్నమాట. సో ఇలా అదిమిన తర్వాత సో ఒక చాకు తీసుకొని దీన్ని ట్రయాంగిల్ షేప్లో వచ్చేటట్లు కట్ చేసుకోవాలి. ట్రయాంగిల్ షేప్ అని ఏం కాదు, మీకు నచ్చితే ఏ షేప్లో అయినా కట్ చేసుకోవచ్చు అనమాట. సో కావాలంటే 4 పీసెస్గా కూడా మీరు వచ్చేసి స్క్వేర్ షేప్లో కూడా కట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ చూసారా, సో ఎంత బాగున్నాయో ట్రయాంగిల్ షేప్లో ఇలా కట్ చేసేసి పక్కన పెట్టుకోవడమే. సో ఇంకా మనకి ఎన్ని కావాలంటే అన్నీ సో ఇలా ప్రిపేర్ చేసేసి పక్కన ఉంచేసుకోవడమే. మళ్ళీ స్టఫింగ్ తీసుకోవడము, సో స్టఫింగ్ని బాగా స్ప్రెడ్ చేసేసుకొని సో ఇంకొక స్లైస్ పెట్టేసి సో మళ్ళీ దీన్ని వచ్చేసి మనకు కావాల్సిన షేప్లో వచ్చేసి కట్ చేసేసుకోవడము. సో వీటన్నింటిని ఇలాగా పక్కన ఉంచేసుకోవాలి అనమాట. సో ఈ తర్వాత మనం వీటిని స్టఫింగ్లో నుంచేసి సో బజ్జీలు వేసేసుకోవడమే. సో ఇలాగ వచ్చేసి ఒక్కొక్క పీస్ తీసుకొని సో ఇలా స్టఫింగ్లో ముంచుకొని సో ఇలా ముందుగానే వేడి చేసుకున్న హీట్ ఆయిల్లో వేసేసి సో మనం మామూలు పకోడీలు ఎలా వేయించుకుంటామో సో అలాగే అనమాట, బజ్జీలు అవి చేసినట్లే. సో ఒకవైపు కాలిన తర్వాత ఇంకొక వైపుకి టర్న్ చేసుకుంటూ సో వీటిని వేయించుకోవాలన్నమాట. సో కానీ బజ్జీలు వేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా వేసుకోవాలండి, ఆయిల్ వచ్చేసి మీద పడుతుంది అనమాట. సో అలాగే సో వీటిని తీసేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. తీసేటప్పుడు సో ఇలా తీసేసేటప్పుడు అవి జారిపోయి ఆయిల్లో పడ్డాయి అంటే ఆయిల్ వచ్చేసి మొత్తం మొహం మీదకి వచ్చేస్తుంది. సో కొంచెం జాగ్రత్తగా ఉండాలన్నమాట. సో ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత వీటిని తీసేసుకొని ముందుగానే పేపర్ వేసిన ప్లేట్లోకి వీటిని సో ఇలాగ ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి. సో చూసారా, సో ఎంత బాగా వచ్చాయో బజ్జీలు. సో ఇలాగా ఎన్ని కావాలంటే అన్ని బజ్జీలు వేసేసుకొని వీటిని సాస్తో కానీ, అలాగే గ్రీన్ చట్నీతో కానీ, లేదంటే ఎర్రకారంతో అయినా కానీ సూపర్ టేస్టీగా ఉంటాయన్నమాట. సో అలాగే మీరు వీడియో నచ్చినట్లయితే మీరు కూడా ట్రై చేయండి. అలాగే ఎలా కుదిరిందో కమెంట్ చేయండి.